సూపర్ మామూలుగా లేదు. అలాగే ట్రైపాడ్ కూడా ఈ రోజే టెస్ట్ చేస్తానమాట. ట్రైపాడ్ అయితే ఫ్రెండ్ ఇచ్చాడనమాట ఒక ట్రైపాడ్. నా సొంతంగా అయితే నేను కొనుక్కోలేదు గానీ, నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నానంటే మట్టుకి నాకైతే చాలా మంది అయితే హెల్ప్ చేస్తున్నారు. అలాగే అందులో ఒక అబ్బాయి అనమాట. నిజంగా రైస్ అంతా ఈ చికెన్ పచ్చడితోనే తినేయచ్చు. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కాబట్టి చికెన్ పచ్చడి తిని అందుకే చెప్తున్నా సూపర్ ఉంది పచ్చడి అయితే. మలేషియాలో మనం రెండు విషయాల గురించి అయితే ఈ రోజైతే ఒక ఫుల్ వీడియో పెడదాం అనుకున్నా. ఆ వీడియో ఏంటంటే ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళు అంటే వీసా లేకుండా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అయితే నన్ను అయితే అడుగుతున్నారు అనమాట. అన్న మేము డబ్బులు పంపించుకోవాలంటే ఇండియాకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మాకు ఏటీఎం కార్డు లేకపోవడం వల్ల చేతిలో డబ్బులు పెట్టుకొని తిరుగుతుంటే భయం వేస్తుంది. అలా అయితే అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే వీసా ఉండాలి, అలాగే మన చేతిలో పాస్పోర్ట్ ఉంటేనే కానీ ఎవరు కూడా బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వరు అనమాట. ఇంకోటి ఏంటంటే వీసా లేకుండా కూడా కొన్ని బ్యాంక్స్ అయితే అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఆ! లేదు, ఏ బ్యాంకులోనైనా ఓపెన్ చేసుకోవచ్చు కానీ వీసా లేకుండా కూడా. కాకపోతే ఏంటంటే కంపెనీ లెటర్ అయితే అడుగుతారనమాట. మన వీసా లేకుండా కంపెనీ లెటర్ ఎవడిస్తాడు చెప్పండి మనకి. అందుకని చెప్పేసి కొన్ని బ్యాంకులు అయితే ఉన్నాయన్నమాట. ఆ బ్యాంక్స్ ఏంటంటే నేను కూడా వాడుతున్నాను. ఒకటి వచ్చేసి ఏంటంటే మర్చెంట్ ట్రేడ్ ఒకటిని, టచ్ అండ్ గో అని చెప్పేసి మలేషియాలో బాగా ఫేమస్ అన్నమాట. ఏంటంటే ఇవి ఎవరైనా వెళ్ళినా నీకు ఒరిజినల్ పాస్పోర్ట్ నీ చేతిలో ఉంటే చాలు. నీ చేతిలో ఒరిజినల్ పాస్పోర్ట్ ఉంటే చాలు అనమాట. వాళ్ళైతే ఒక మీ నియర్ బై ఎక్కడైనా గూగుల్లో సెర్చ్ చేయండి, లేదంటే గ్రాబ్ యాప్ లో సెర్చ్ చేసినా మీకైతే నియర్ బై మీరు ఉంటున్న దగ్గరలోనే కూడా ఉంటాయి. ప్రతి ఏరియాలో కూడా మర్చెంట్ ట్రేడ్ బ్యాంక్స్ అయితే ఉంటాయి అనమాట. అలాగే మర్చెంట్ ట్రేడ్ బ్యాంక్స్ ఏంటంటే బ్యాంక్ వెళ్ళగానే ఒక 10 నిమిషాల్లో అయితే మీకైతే అకౌంట్ అయితే ఓపెన్ చేసి ఇచ్చేస్తాడు. ఒక కార్డుకి వచ్చేసి 20 రింగిట్స్ బ్యాంక్ ఓపెన్ అదే అకౌంట్ ఓపెన్ చేసినందుకు ఒక 20 రింగిట్స్ అయితే తీసుకుంటాడు అనమాట. తీసుకుంటా అంటే వాడి సొంతంగా ఏమీ అయితే తీసుకోడు అనమాట. అవి వచ్చేసి ఆ 40 రింగిట్స్ కూడా మీ అకౌంట్ లోనే ఉంటాయి. కాకపోతే మీరు ఎప్పుడైతే ఇన్ కేస్ మీరు మలేషియా నుంచి వెళ్ళిపోతున్నారు, ఇంక నేను మళ్ళీ రాను అనుకుంటే ఆ అకౌంట్ క్లోజ్ చేసారనుకో, ఆ క్లోజ్ చేసినప్పుడు మట్టుకు ఆ 40 రింగిట్స్ అయితే మీకు చేతికి అయితే ఇచ్చేస్తారు. నియర్ బై బ్యాంక్ ఎక్కడ ఉంటే మీరు ఎక్కడైతే ఓపెన్ చేశారో అక్కడికి వెళ్ళినా పర్వాలేదు, లేదంటే మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళినా పర్వాలేదు, మీరు అకౌంట్ క్లోజ్ చేసేస్తున్నప్పుడు ఆ 40 రింగిట్స్ అయితే మీ చేతికి అయితే ఇచ్చేస్తారు అనమాట. ఇది వచ్చేసి మర్చెంట్ ట్రేడ్ అని ఎందుకు చెప్తున్నానంటే, మర్చెంట్ ట్రేడ్ నేను కూడా వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మర్చెంట్ ట్రేడ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఇప్పుడు మీరు అర్జెంటుగా మీకు శాలరీ అయితే వచ్చేసింది. ఏ శాలరీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే చాలా మంది ఉన్నారు, ఏజెంట్స్ చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఒక నెట్ లో ఇప్పుడు ఎక్కువ నెట్ లో చూపించిన దానికన్నా ఒక 10 సెంట్లు, 20 సెంట్లు లేదా 30 సెంట్లు, ఒక్కొక్కసారి 50 సెంట్లు కూడా ఎక్స్ట్రా ఇచ్చైతే డబ్బులు అయితే వేస్తారన్నమాట. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా వెళ్తాయి డబ్బులు, వెళ్ళమని కాదు. కాకపోతే వచ్చింది ఏంటంటే ఇప్పుడు అన్న టైంకి అయితే వెళ్తాయి. వెళ్ళవు. ఇప్పుడు ఈ రోజు అయితే ఇచ్చారు, మీరు ఏ శనివారమో లేకపోతే శుక్రవారమో డబ్బులు ఇచ్చారు అనుకో, ఇన్ కేస్ ఆడు వేయలేదు అనుకో, ఇంకా అందరే కలిపి ఒక 10 మంది 15 మంది కలిపి ఒకసారి వేద్దామని అయితే అనుకున్నాడు అనుకో, మీరు మీరు ఏంటంటే అర్జెంట్‌గా ఇంటికి డబ్బులు వేయాలి. వాడికి ఇచ్చిన తర్వాత ఆడు ఈ రోజు వేస్తాడో రేపు వేస్తాడో తెలీదు. లేదంటే సర్వర్ ప్రాబ్లమ్ ఉంది, అది ప్రాబ్లమ్ ఉంది, ఇది ప్రాబ్లమ్ ఉంది అని చెప్తారు. ఇన్ కేస్ వన్స్ వాడికి డబ్బులు ఇచ్చిన తర్వాత మీరైతే ఏమీ చేయలేరు వాడిని. వెయిట్ చేయాలి తప్పదు. అదే ఈ మర్చెంట్ ట్రేడ్ వల్ల ఉపయోగం ఏంటంటే, మీరు శాలరీ రాంగానే మీ మర్చెంట్ ట్రేడ్ అకౌంట్ లో డిపాజిట్ చేసుకొని ఒక 16 కంట్రీలకి అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక్క పాకిస్తాన్ మట్టుకే ఫ్రీ అన్నమాట. పాకిస్తాన్‌కి ఏంటంటే చార్జెస్ కట్ అవ్వవు. ఇక్కడి నుంచి పాకిస్తాన్‌కి మర్చెంట్ ట్రేడ్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే పాకిస్తాన్ కి అమౌంట్ డబ్బులైతే కట్ అవ్వవన్నమాట. మన ఇండియాకి వచ్చేసి మన ఇండియాకి వచ్చేసి ఎంత కట్ అవుతాయంటే నువ్వు ఎంత చేసినా, ఇప్పుడు ఒక 1000 రింగిట్లు పంపినా, లేదంటే 10 రింగిట్లు పంపినా, 50 రింగిట్లు పంపినా, ఓ 11 రింగిట్లు, 9 రింగిట్లు ఎంతో అయితే ట్రాన్స్ఫర్ ఛార్జెస్ అయితే కట్ అవుతాయి అనమాట. ఈ లోకల్‌లో ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నా నీకు అమౌంట్ అయితే కట్ అవ్వదు. నీకు లోకల్ బ్యాంకు, నువ్వు ఆంగ్లియం బ్యాంక్ అని చెప్పేసి మలేషియాలో బాగా ఫేమస్ అయిన బ్యాంకు.
ఒకటి ఏంటంటే హాంగ్లియన్ బ్యాంకింగ్ ఏంటంటే కొంచెం బిజినెస్ మ్యాన్లు వీళ్ళే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు కూడా మా ఏజెంట్ అయితే మాకు ఆంగ్లియన్ బ్యాంక్ లోనే అకౌంట్ అయితే ఇచ్చాడు అనమాట. అందరికి ఆంగ్లియన్ బ్యాంక్ లోనే అయితే ఇవ్వడు. మలేషియాలో రఫ్ అండ్ టఫ్ గా వాడి బ్యాంక్ ఏదైనా ఉందంటే మై బ్యాంక్. ఎల్లో కలర్ లో ఉంటది, పేరు వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంటది అనమాట. మై బ్యాంక్ అని చెప్పేసి బాగా కొంచెం అంటే ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు 100% కి ఒక 85% మై బ్యాంక్ యూజ్ చేస్తారన్నమాట. ఎందుకంటే అది ఏంటంటే రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవడానికి ఇవన్నీ బాగుంటాయి అనమాట. ఫారినర్స్ కూడా వీసా ఉన్న వాళ్ళు అయితే నాకు తెలిసి 90% మై బ్యాంక్ యూజ్ చేస్తారు. వీసా లేనోరు పాస్పోర్ట్ అంటే ఇప్పుడు వీసా లేనోళ్ళ గురించి చెప్తున్నాను నేను. వాళ్ళకైతే ఈజీగా ఉంటది. ఏంటంటే మర్చెంట్ ట్రేడ్ లో మీరు అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే ఇన్‌కేస్ మీకు ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చింది. మీ మలేషియన్ కరెన్సీ మీ అకౌంట్ లో ఉండి మీరు ఎవడికో డబ్బులు ఇచ్చే కన్నా ఆ మర్చెంట్ ట్రేడ్ అకౌంట్ నుంచి మీరు వితిన్ అంటే ఒక 2-3 మినిట్స్ లో ట్రాన్స్ఫర్ అయితే అయిపోతారన్నమాట. కాకపోతే ఏంటంటే నేను ఒకటే చెప్తాను. 1000 రింగేట్లు పంపినా, 100 రింగేట్లు పంపినా, 10 రింగేట్లు పంపినా, 9 రింగేట్లు, 11 రింగేట్లు ట్రాన్స్ఫర్ ఛార్జెస్ అయితే కట్ అవుతాయి. అంటే బాబోయ్! 11 రింగేట్లు అంటే ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో రూ. 240 ఎందుకు మనకు బొక్క. ఆ ఏజెంట్‌కి ఇత్తే ఆడే ఏస్తాడు కదా అనుకుంటే, ఆడు ఈ రోజు మీరు డబ్బులు ఈ రోజు ఇచ్చారు. రేపేయొచ్చు, ఎల్లుండేయొచ్చు చెప్పలేం. ఇన్ కేస్ మీరు గట్టిగా అడిగారనుకో, మీరు ఫారినర్ అని ఆ విషయం ఆడికి తెలుసు. వాడు ఏదైనా చేయొచ్చు. నువ్వు ఎవరితో చెప్పుకుంటావో చెప్పు అన్నావనుకో. ఇంకోటేంటంటే నీ దగ్గర వీసా ఉండదు. అలాగని చెప్పేసి నువ్వు ఎవరి దగ్గర పని చేస్తావో ఆడైతే నీకు సపోర్ట్ చేయకపోవచ్చు. అటువంటప్పుడు ఏం చేస్తావు చెప్పు? అన్నీ మూసుకొనైతే ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి అలా వాడీడికి డబ్బులిచ్చి రిస్క్ చేసి కన్నా నేను చెప్పేదేంటంటే మర్చెంట్ ట్రేడ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఎవ్వరికైనా మీకు నియర్ బై చాలా ఉన్నాయి. అంటే మీకుంటున్న ఏరియాలో గూగుల్ మ్యాప్‌లోకి వెళ్లి సెర్చ్ చేయండి. నియర్ బై మర్చెంట్ ట్రేడ్ బ్యాంక్స్ అని కొడితే ఆటోమేటిక్‌గా గూగుల్‌లో అయితే షో అవుతాయి. లేదంటే గ్రాబ్ యాప్‌లోనైనా షో అవుతాయి. నియర్ బై. కాకపోతే ఏంటంటే ఒరిజినల్ పాస్‌పోర్ట్ ఉండాలి. తప్పనిసరిగా ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఒరిజినల్ పాస్‌పోర్ట్ అయితే ఉండాలన్నమాట. ఒరిజినల్ పాస్‌పోర్ట్ తీసుకొని మీరు నియర్ బై బ్యాంక్ ఎక్కడికెళ్ళి మీకైతే మర్చెంట్ ట్రేడ్ అకౌంట్ ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత ఇన్ కేస్ మీకు సాలరీ వచ్చింది. ఒక 1500 వచ్చిందో, లేకపోతే 2000 వచ్చిందో, 3000 వచ్చిందో అందులో పెట్టుకోండి అమౌంట్. అందులో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీరు ఏ షాపింగ్‌కెళ్ళి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటేంటంటే ఇండియాకి మీరు సడెన్‌గా మీ అమ్మగారో, లేకపోతే మీ నాన్నగారో, లేకపోతే మీ చెల్లో, మీ అన్నకో, అన్నయ్యో, తమ్ముడో ఎవరో ఫోన్ చేసి అన్న డబ్బులు కావాలి అర్జెంట్‌గా లేదా అమ్మకు ఒంట్లో బాలేదు, లేకపోతే నాన్నకు ఒంట్లో బాలేదు అంటప్పుడు మీరు ఇమ్మీడియేట్‌గా అమౌంట్ ఇవ్వాల్సి వస్తది. ఆ టైంలో నీ ఏజెంట్‌కి ఇవ్వడం వల్ల ఆడు కరెక్ట్ టైంకి ఏస్తాడన్న నమ్మకం అయితే ఉండదన్నమాట. అందుకని చెప్పేసి నా సజెషన్ ఏంటంటే వీసా లేనోళ్ళు, వీసా ఉన్నవాళ్ళైతే మర్చెంట్ ట్రేడ్ ఓపెన్ చెయ్యండి అని నేను చెప్పను. అలాగని చెప్పేసి ఓపెన్ చేయొద్దని కూడా చెప్పను. ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే వీసా లేనోళ్ళకి మర్చెంట్ ట్రేడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుద్ది. ఎందుకంటే వేరే వోడికి డబ్బులిచ్చి వాడితో మాటల పని ఆడు ఎప్పుడేస్తాడో తెలీదు కాబట్టి అదే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారనుకో ఆడొచ్చేసి మీరు బ్యాంక్ ఎళ్ళగానే వీసా ఉందా లేదా అని అయితే చెక్ చేయడనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాస్‌పోర్ట్ ఫస్ట్ పేజ్ అంటే ఫ్రంట్ పేజ్ అయితే చూస్తాడనమాట. ఫ్రంట్ పేజ్ చూసి మీ ఫేసు, మీ పేరు అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని ఆడు సిస్టమ్‌లో ఎంటర్ చేసుకొని మీకు వితిన్ 5 మినిట్స్‌లో అయితే అకౌంట్ అయితే ఇచ్చేస్తాడనమాట. అకౌంట్ ఇవ్వగానే మీరు ఎక్కడికైనా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు అమౌంట్. కాబట్టి ఇది చాలా ఈజీగా ఉంటది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకోటేంటంటే మనకొచ్చే జీతంలోని ఒక 10, 15 రింగిట్లు లాస్ అవ్వడం వల్ల మనకేమి పోదు కాబట్టి ఎంత అవుద్ది మహా అయితే ఒక 20 రింగిట్లు, 30 రింగిట్లు అవుద్ది అకౌంట్ ఓపెన్ చేయడానికి. కాకపోతే మీరు ఎంత ఇప్పుడు ఎందుకంటే విదేశాలు వచ్చినోళ్ళు ఎవరైనా సరే మినిమమ్ 3 ఇయర్స్ ఉంటారు, 4 ఇయర్స్ ఉంటారు. లేకపోతే ఒక 10 ఇయర్స్ కూడా ఉన్నోళ్ళున్నారు. వాళ్ళందరికి కూడా చాలా బాగా ఉపయోగపడుద్ది. ఎందుకంటే ఇన్‌స్టా పే అని కూడా ఒకటుంది. ఇన్‌స్టా పే కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇన్‌స్టా పే కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువుంటాయి కాబట్టి ఈ మర్చెంట్ ట్రేడ్ అనేది ఏంటంటే చాలా బాగుంటది. నేను యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ 3, 4 ఇయర్స్ నుంచి కూడా యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఓపెన్ చేశాను అకౌంట్. కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకోటేంటంటే వీసా లేనోళ్ళకి ఇండియాకి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుద్ది. బెస్ట్ ఆప్షన్ అన్నమాట. నిజంగా చెప్తున్నాను కదా! మర్చెంట్ ట్రేడ్ అకౌంట్ అయితే ట్రై చేయండి. సరేనా? ఇదొచ్చేసి డబ్బులు ఎలా పంపుకోవాలని ఏంటంటే అందులో ఉంటదన్నమాట. మీ మొబైల్ రీచార్జ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇంకోటొచ్చేసి ఇండియాకి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. లోకల్ బ్యాంక్‌లో ఎవ్వరికైనా అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అందులోని మీకు స్టార్టింగ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయగానే డ్యూయట్ అనే ఆప్షన్ ఉంటదన్నమాట. ఆప్షన్‌లోని మీకు 1000 రింగిట్స్ అంటే 1000 రింగిట్ల వరకే మీరు ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఉంటది. క్యూఆర్ కోడ్ కూడా పనిచేయదనమాట. అందులో సెట్టింగ్స్‌లోకెళ్ళి
సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత లిమిట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఈ వ్యాలెట్ లిమిట్ అని ఉంటుంది. ఈ వ్యాలెట్ లిమిట్ ని మీరు 20,000 రింగిట్స్ అయితే పెట్టుకున్నారనుకో, ఆటోమేటిక్ గా డ్యూయట్ ఆప్షన్ అయితే వద్దు అనమాట. డ్యూయట్ ఆప్షన్ రాగానే ఒక 24 hours లో మీరు ఆ లిమిట్ పెంచగానే 24 hours లో మీకు అయితే సక్సెస్ఫుల్ మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత మీకు మలేషియాలో ఆల్ ఓవర్ బ్యాంక్ ఎక్కడికైనా పంపుకోవచ్చు. మీకు అటువంటి మలేషియాలో ఉన్న ఏ బ్యాంక్ అని అమౌంట్ పంపుకోవచ్చు, చార్జెస్ ఏమీ కట్ అవ్వు. అదే ఇండియా పంపాలంటే మటుకు 9 రింగేట్లు కానీ 10 రింగేట్లు కానీ 11 రింగేట్ల వరకు అయితే ఛార్జ్ అయితే చేస్తారు. మీరు వన్స్ ఇక్కడ సెండ్ చేయగానే అమౌంట్ ఇక్కడ సక్సెస్ఫుల్ అని రాగానే ఒక 3-4 minutes లో అక్కడైతే సక్సెస్ఫుల్ మెసేజ్ అయితే కంపల్సరీ వస్తుంది. తప్పనిసరిగా అయితే ట్రై చేయండి. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మలేషియాలో ఉంటున్నాను కాబట్టి మీకు ఏదైనా డౌట్లు వస్తే వీసా గురించి అవనే, లేదంటే డ్రైవింగ్ కి సంబంధించి కానీ, వేర్ హౌస్ దగ్గర గురించి కానీ, ఏదైనా జాబుల గురించి కానీ, ఏ విషయం గురించి అయినా మీరైతే అడిగితే నేనైతే తప్పనిసరిగా అయితే చెప్తాను అనమాట. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి నేను చెప్పాను కదా, సరదాగా పెట్టిన పేరు, ఏం తప్పుగా అయితే అనుకోకండి. నేను కొత్తగా ఓపెన్ చేసిన ఛానల్ మీ ఆటగాడు అనేది ఉంటుంది, సెర్చ్ చేయండి. తప్పనిసరిగా మన ఛానల్ విజిట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చి నేను చెప్పి కంటెంట్ నచ్చి నేను చెప్పి షార్ట్ వీడియోస్ కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోలు చాలా పెడతా ఉంటాను ఈ కాడ నుంచి. అలాగే వచ్చేసి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి మన దాంట్లో అన్ని కూడా, ఒకసారి వెళ్ళైతే చూడండి. ఇంకోటి వచ్చేసి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీకు మలేషియాలో ఉంటున్నాను కాబట్టి మీకు ఏ డౌట్ వచ్చినా, అన్న ఇది ఎలా చేయాలి, ఒక తమ్ముడు లాగో లేదంటే ఒక అన్నయ్య లాగో భావించి, నేనైతే అలాగే భావిస్తాను మీ అందరిని కూడా. ఏ డౌట్ వచ్చినా నాకైతే మెసేజ్ చేయండి. తప్పనిసరిగా అయితే నేను దానికి సొల్యూషన్ అయితే చెప్తాను. ఇన్ కేసు నాకు తెలియకపోయినా, నాకు తెలియని క్వశ్చన్ అడిగినా సరే నేను తెలుసుకునే మీకు అయితే 100% అయితే చెప్తాను అనమాట. ఇది నేనైతే హామీ ఇస్తున్నాను. ఆ, అలాగే ఫ్రెండ్స్, ఇంకేంటి మరి. ఆ, సరే మరి అయితే ఉంటా. అలాగే వర్క్ కూడా ఎవరైనా వీసా లేకుండా ఎవరైనా స్ట్రగుల్ అవుతున్నా, పాస్పోర్ట్ లేకుండా అయితే నేనైతే ఏమీ చేయలేను. ఇన్ కేస్ వీసా లేకుండా ఎవరైనా వర్క్ చేసుకుంటే నేను ఏమైనా చేయగలను. ఎందుకంటే బాస్ తో మాట్లాడి కొంచెం కన్విన్స్ చేసి ఏదో విధంగా చేసి అయితే నేను చేయగలను. కానీ మరీ దారుణంగా కొంతమంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు, అన్నా నా దగ్గర పాస్పోర్ట్ లేదు, నా దగ్గర వీసా లేదు, నేను వచ్చి మోసపోయానన్నా, నాకు కూడా ఏదైనా వర్క్ ఇప్పించంటే నేనైతే ఏమీ చేయలేను. ఇన్ కేస్ పాస్పోర్ట్ అనేది మనకున్న అతిపెద్ద ఆయుధం అనమాట. ఆ పాస్పోర్టే లేనప్పుడు నేను మట్టుకు ఏం చేయగలను చెప్పండి. ఎందుకంటే ఏ కంపెనీలో మిమ్మల్ని పెట్టాలన్నా, ఎక్కడ పెట్టాలన్నా మినిమం అంటే మీ డీటెయిల్స్ అడుగుతాయి. పాస్పోర్ట్ అనేది ఏంటంటే నీ ఐడెంటిఫై, పలానా కంట్రీ వ్యక్తి, పలానా వ్యక్తి, పలానా వాళ్ళు తాలూకా అన్న టైప్ లో అన్ని మొత్తం నీ ఊరితో సహా, నీ కంట్రీతో సహా అన్ని డీటెయిల్స్ ఉంటాయి పాస్పోర్ట్ లోనే. ఆ? అదే కానీ పాస్పోర్టే లేకుండా నీకు ఏ కంపెనీలోనే పెట్టానో నాకు ఏదో దారి చూపించాలంటే సారీ, నేనైతే ఏమీ చేయలేను. మినిమం పాస్పోర్ట్ ఉండాలి. పాస్పోర్ట్ ఉండి మీ దగ్గర పర్మిట్ లేకపోయినా పర్వాలేదు, నేను ఏదో విధంగా అయితే ఏదో వర్క్, మీరు ఏ వర్క్ మీరు చేస్తున్న వర్క్ అయినా పర్వాలేదు, లేదంటే మీకు డ్రైవింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళైతే ఇంకా బెటర్ అనమాట. ఎందుకంటే మనంతా డ్రైవింగ్ ఫీల్డ్ కాబట్టి అందులో అయితే తప్పనిసరిగా అయితే నేనైతే సజెషన్ అయితే ఇవ్వగలను. బాస్ తో అయితే మాట్లాడి నేను ఏ విషయం చెప్తాను, సరేనా. అలాగే మన వీడియో ఎలాగుందో లైక్ చేసి, మన ఛానల్ అయితే తప్పకుండా విజిట్ చేసి, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మలేషియాకి సంబంధించి ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే తప్పనిసరిగా పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. అంటిల్ దాని నెక్స్ట్ వీడియోలో అయితే తప్పనిసరిగా కలుస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే, అన్న ఈ విషయం గురించి మాట్లాడన్నా, అన్న వీసా గురించి మాట్లాడన్నా, అన్న వీసాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి చెప్పన్నా, అన్న మీకు మలేషియాకి సంబంధించి ఏ డౌట్ అని మీరు అడగండి కామెంట్ లోని. నేను తప్పనిసరిగా అయితే దానికోసం వీడియో చేసి తప్పనిసరిగా అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఉంటాం మరి, బాయ్. చాలా లేట్ అయిపోయింది భోజనం.